భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కలువాయి జడ్పీ హైస్కూల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కలువాయి బ్రాంచ్ చైర్మన్ పెంచల పుల్లయ్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు, డాక్టర్లు, రాజకీయ పార్టీ నాయకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రక్తం ఇవ్వడం వల్ల క్యాన్సర్, షుగర్, బీపీ, గుండె వ్యాధులు రాకుండా ఉంటాయని అన్నారు. బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా కలువాయి మండలంలో కలువాయి బీవీఎన్ టెక్ స్కూల్ నందు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ బ్లడ్ క్యాంప్ వల్ల గత 10 సంవత్సరాల నుంచి అంబేద్కర్ జయంతికి బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఎవరైతే కలువాయి మండలంలో అవసరమైతే ఉందో వాళ్ళకి మనం రెడ్ క్రాస్ అందజేసి వారి ద్వారా సకాలంలో మనం బ్లడ్ అందించడం జరుగుతుంది. ఇది ఆయనకి మేము ఇస్తున్నటువంటి ఘన నివాళి. ఎందుకంటే ఆయన ప్రపంచ మేధావి, అందులోనూ అందరూ సమానం అనే ఒక భావన ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఆయన పుట్టినరోజును మనం జరుపుకోవడం అనేది చాలా గర్వించదగ్గ విషయంగా మేము భావిస్తున్నాము. ఈ కార్యక్రమానికి కలువాయి మండలంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, అదేవిధంగా యువత, చదువుకున్న యువత అందరూ కూడా ముందుకొచ్చి ప్రతి సంవత్సరం కూడా ఈ అంబేద్కర్ జయంతికి బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు మ్యాక్సిమం ఒక 100 యూనిట్లు బ్లడ్ వస్తుందని అంచనా వేస్తున్నాం. దాని ప్రకారం ఇవ్వాలని చెప్పి ఆ వేలో మేము ప్రయత్నం చేయడం జరిగింది. బ్లడ్ ఇవ్వడం వల్ల ఉపయోగమే కానీ దానివల్ల నిరుపయోగం లేదు. అందరికీ ఏంటంటే బ్లడ్ ఇవ్వడం వల్ల నీరసం వస్తుంది, దానివల్ల ఇబ్బంది పడతామని చెప్పని అపోహ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే బ్లడ్ ఇవ్వడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులటువంటి క్యాన్సర్ కానీ, గుండె జబ్బులు కానివ్వండి, ఈ కొలెస్ట్రాల్ అనేటువంటి రాకుండా పోతాయి. పైగా ఏంటంటే మన పక్క వ్యక్తి ఏదైనా ఆపద ఉన్నప్పుడు ఇవ్వాలా, నేను ఇవ్వగలను, కాపాడగలనేటువంటి ఒక ధైర్యం అనేది వస్తుంది. ఇప్పటి నుంచి కూడా యువత ఏంటంటే అలా ఇవ్వాలి అనేటువంటి ఒక అవగాహన ఏర్పడేది. మెయిన్ అదే అన్నమాట ఉద్దేశం ఇక్కడ. ఏంటంటే పక్కవాడికి సహాయపడడం, చూస్తూ వెళ్ళిపోవడం కాకుండా అవసరంలో వాడికి ప్రాణదానం చేయాలి. తల్లి ఒక బిడ్డకి జన్మనిస్తే మనం ఇచ్చే రక్తము 3 వ్యక్తులు ప్రాణం కాపాడుతుంది. ఈ విషయాన్ని అందరూ కూడా యువత గుర్తెరిగి ప్రతి ఒక్కరు కూడా ఆపద సమయంలో ఖచ్చితంగా ఎవరైతే అవసరం అవుతుందో వాళ్ళందరూ కూడా రక్తం ఇస్తే ఈ రక్తం ఇచ్చిన వల్ల మీకు లాభం ఉంది, అటు పొందిన వ్యక్తి కూడా ఒక ప్రాణాన్ని మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈరోజు మన భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన సందర్భంగా, ఆయన జయంతి సందర్భంగా మహారక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన మన కలువాయి ఐఆర్సిఎస్ సబ్ బ్రాంచ్ చైర్మన్ సారు మన జి పెంచల పుల్లయ్య సార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. సార్ ఏంటంటే సంవత్సరానికి ఒక 5-6 క్యాంపులు పెట్టిస్తుంటారు. కలువాయి పరిసర ప్రాంతాల్లో అయితేమి, చేజర్ల మండలంలో అయితేనే కూడా చాలా క్యాంపులు పెట్టి అనేక రకాలుగా బాధలు పడుతున్న తలసీమియా చిల్డ్రన్స్ అయితేమి, తర్వాత కిడ్నీ పేషెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్, తర్వాత డెలివరీ సంబంధించి మహిళలకు సంబంధించి అయితేమి అనేక రకాలుగా బాధపడే వాళ్ళకి ప్రాణాలు పోస్తున్నారు. కాబట్టి సార్కి ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా రెడ్ క్రాస్ సంస్థలో రోజుకి ఒక 70 యూనిట్లు అవసరం ఉంటుంది. ఈరోజు ఈ యొక్క అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒక 7 క్యాంపులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా రెడ్ క్రాస్ సంస్థ తరఫున మేము మరీ అభినందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ బ్లడ్ అనేది ఇవ్వటం వల్ల వాళ్ళ యొక్క చాలా మందికి ఒక సంజీవనలాగా ఒక ప్రాణాలు పోస్తుంది. అదేవిధంగా బ్లడ్ ఇచ్చిన వాళ్ళు కూడా బీపీ, షుగరు, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా మనకు ధరించారు. మీరు ఇచ్చే బ్లడ్ ప్లాస్మా రూపంలో, రెడ్ సెల్స్, తర్వాత ప్లేట్లెట్స్ రూపంలో చాలా సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి మన ఈ సందర్భంగా మన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అందరికీ నేను మరీ మన పెంచిన పుల్లయ్య సార్కి కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఆ మహానుభావుడు ఏంటంటే మన రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగాన్ని సవరించగలిగితే అక్కడి వరకు ఉన్న పేద అందరికీ కూడా సమాన హక్కులు కల్పించి, అదేవిధంగా మహిళలకు ప్రత్యేక హక్కు కావాలని, వాళ్ళకు చదువు కావాలనే ఉద్దేశంతో అందరికి కూడా మహిళలకు కూడా ముందు రావాలని, వాళ్ళకి రిజర్వేషన్లు అన్నీ కూడా చాలా చక్కగా చేసినారు. సార్ కూడా ఆ రోజు రాజ్యాంగం ప్రవేశపెట్టినప్పుడు కూడా అన్ని దేశాలు కూడా గమనించి మన దేశ పురోభివృద్ధికి సంబంధించి చాలా చక్కగా రాజ్యాంగాన్ని నిర్మించి దేశ భవిష్యత్తుకి అయితేమి ఇప్పటికి కూడా మనం అభివృద్ధి చెందుతున్నామంటే ఆ మానవాడు చేసిన
ఆ రాజ్యాంగ ప్రకారం ఎంతో అభివృద్ధి చెందుతున్నాము. ఈ ఏర్పాటు చేసిన అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.